రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారి సిఫార్సుల మేరకు ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. నిరుపేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు చికిత్స చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మాధవరం కృష్ణారావు తెలిపారు. ఇక ఖమ్మం గులాబీ పార్టీ బహిరంగ సభలో 4 రాష్ట్రాల సీఎంలు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రశంసించడాన్ని గుర్తు చేశారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా వారికి కంటి సమస్యలు వస్తే కూడా చూస్తూ ప్రభుత్వం కంటి పాపలా కాపాడుతోందని చెప్పారు. ఇది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 2వ విడతగా కంటి వెలుగు కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రంలో ఎక్కడ కూడా నిరుపేదలకు అటువంటిది కళ్ళు ఆపరేషన్ చేయించు కానీ కళ్ళకి అద్దాలు ఇచ్చుడే కానీ వాళ్ళకి అన్ని రకాల ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిన్ననే జరిగింది. ఇవాళ అందరు ఎమ్మెల్యేల చేతుల మీదుగా అన్ని కాన్ఫరెన్స్లో ప్రతి కాన్ఫరెన్స్లో ప్రతి డివిజన్లో ఒక సెంటర్ ఏర్పాటు చేసి 100 రోజులు ఇది కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా నిరుపేదలు ఆపరేషన్ చేసుకోలేక అద్దాలు ఉండలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో దీని పూర్తి బాధ్యత ₹1 తీసుకోకుండా మీ దగ్గర ₹1 ఖర్చు కాకుండా పూర్తి ప్రభుత్వమే భరించి మీ అందరికీ సేవ కార్యక్రమం చేయబోతూ ఉంది. దీంట్లో అందరూ పాల్పంచుకోవాలి. దీంట్లో రాజకీయాలు అతీతంగా ఉంది కాబట్టి అందరూ పాల్పంచుకొని నిరుపేద బిడ్డలందరూ కూడా ఆదుకోవాలి.